या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మన వృశ్చిక రాశి వారికి శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చివరి 4 రోజులు జన్మంలోను, దానికి ముందు 24 రోజులు వ్యయ స్థానంలోను, దానికి ముందు 2 రోజులు ఏకాదశి స్థానంలోను. అంటే ఏకాదశం ద్వాదశం జన్మంలో కలిపి మొత్తం 30 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఈ 3 రాశుల్లో యోగిస్తుందా, కొన్ని రాశుల్లో యోగిస్తుందా అంటే ఇక్కడ ఏకాదశంలో ఉన్నటువంటి 2 రోజులు మనకు యోగిస్తుంది. వ్యయ స్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. అలాగే జన్మంలో కూడా యోగించేటటువంటి గ్రహం శుక్రగ్రహం. కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా ఇందులో జన్మంలో యోగించేటటువంటి గ్రహం కూడా శుక్రుడే. కాబట్టి ఈ 3 రాశుల్లోనూ కూడా చక్కగా యోగిస్తూ ఉన్నాడు. ఇంకా కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు అన్నీ వస్తాయి. అలాగే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మనకి మనసంతా హుషారుగా ఉంటుంది. అలాగే ధన లాభం ఉంటుంది. ఈ శత్రు భయం అలాంటివి ఏమి ఉండవు. ఈ విధమైన ఫలితాలన్నీ వ్యయ స్థానంలో ఉండగా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 2 రోజుల్లోనూ మంచి ధనం, ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఈ వృశ్చిక రాశి వారికి అందిస్తూ ఉన్నాడు. ఇక రవిని తీసుకున్నట్టయితే 16 రోజులు వ్యయంలోను, 14 రోజులు జన్మంలోను. ఈ 2 చోట్ల కూడా రవి యొక్క ప్రభావం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. 2 చోట్ల కూడా ఆరోగ్యం మీద విషయంలోను, ఆలోచన విషయంలోను, అలాగే విచారంలోను కొంతమందికి ధన నష్టం జరగటము, కొంతమందికి ఈ ధన వ్యయం జరగటము, కొంతమందికి భారీ చనిపోవటం లాంటివి కూడా జరిగే అవకాశం మనకి ఇక్కడ రవి యొక్క సంచారం 2 రాశుల్లోనూ కూడా ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి. ఇకపోతే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనే ఉన్నది. జన్మంలోనే కుజుని యొక్క సంచారం. జన్మంలో కుజుని యొక్క సంచారం కూడా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, చెడు వైపుకే మనసు ఎక్కువ లాగిపెట్టడం, ఏదో తెలియని ఆందోళన, ఆరాటము, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అది చేస్తే మంచిదా ఇది అనేసి ఏ పని చేయకుండా కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజుని యొక్క నెల రోజుల సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలోనే 24 రోజులు సంచారం చేస్తుంది. వ్యయంలో ఒక 6 రోజులు. ఈ బుధుడు కూడా 2 చోట్ల అంటే జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులు అవటం, అంటే ఆకర్షితులు అయిపోయాడని కాదు, లాగుతూ ఉంటుంది అంతవరకు. ఇంకా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన డబ్బులు ఖర్చు అయిపోవటం, ధన నష్టం జరగటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బుధుని వలన కూడా ఏమి శుభ ఫలితాలు పొందజాలు వృశ్చిక రాశి వారు. ఇకపోతే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము, అలాగే పంచమ స్థానంలో సంచారం చేసేటటువంటి శని కూడా వక్రగతి ద్వారా అంటే నవంబర్ 28 వరకు ఇక్కడ మనకి కుంభరాశిలో చతుర్థ స్థానంలో ఉంటారు. కాబట్టి రాహువు శని కూడా 4వ స్థానంలో ఉన్నట్టే లెక్క. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి 28వ తారీఖు వరకు శని భగవానుడు అర్ధాష్టమ శని ఫలితాలను ఇస్తాడు. అలాగే అక్కడ రాహువు శని ఉండటం వల్ల ఇద్దరు కూడా సుఖస్థానం కాబట్టి అక్కడ తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం బాగలేకపోవటము, లేకపోతే ఆవిడ చేత మనం మాట్లాడటము తప్పేం కాదు. తల్లిగారి చేత మాటలు పడినా కూడా మనకు ఆశీర్వచనంగానే స్వీకరించాలి. విద్య విషయంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి, స్థలాల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, స్వభావంలో కానీ అన్నిట్లోనూ మనకి మన ఆలోచనలు ఏవి నెరవేరవు. అన్నిట్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం ఒక 13 రోజులు జరుగుతున్నది కాబట్టి అది బాగుంటుంది.
తర్వాత అష్టమ స్థానంలో కాబట్టి అక్కడ 18 గురుబలం ఏమి ఉండదు. ఏ పని చేసినప్పటికీ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ, భాగ్యస్థానంలో చేసే సంచారం మాత్రం ఆ 12 రోజులు అంటే అతిచారం వల్ల జరుగుతోంది. అది అతిచారం వల్ల జరిగినా ఏం జరిగినా దానికి చాలా మంది చాలా వివరణలు ఇస్తున్నారు. మరి నా పరిజ్ఞానం సహకరించిన వారికి దానివల్ల ఆ, వీళ్ళు చెప్పేసి భయపెట్టేసి కొంతమంది కోటీశ్వరులు అయిపోతారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టేసుకుంటారు, ప్రపంచం తలకిందులైపోతారు అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారని కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అమ్మా నా పరిజ్ఞానం సహకరించిన మార్కు ఏమీ జరగదమ్మా. సృష్టి మొదలైన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. ఎంతమంది కోటీశ్వరులు అయిపోయారు చూపించండి. ఎంతమంది బెకారులు అయిపోయారో గురు సంచారం వల్ల అది కూడా చూపించండి. లేదు శాస్త్రం చూపించండి. మనుషులు చూపించక్కరా, శాస్త్రం చూపించినా పర్వాలేదమ్మా, నేను నమ్ముతాను అని చెప్తున్నాను నేను. అందుచేత ఏది జరిగిపోతుంది అనుకోవద్దని, అక్కడ ఉందో అక్కడ స్థాన ఫలితానే వస్తుంది. దృష్టి అక్కడి నుంచే పడుతోంది. ఈ ఇప్పుడు మనం వృశ్చిక రాశికి చెప్పుకుంటున్నాం. వృశ్చిక రాశి నుంచి అది ఖచ్చితంగా 9వ స్థానంలోనే ఉంది కాబట్టి 9వ స్థాన ఫలితాన్ని ఇస్తుంది. ఇక అందులో సందేహం లేదు. అందులో కూడా మళ్ళీ వక్రం వచ్చింది. ఆ వక్రం వచ్చినా కూడా ఫలితాలు ఏమీ మారవు. మిగతా గ్రహానికి వక్రం వస్తే వెనక స్థాన ఫలితాలను చెప్పుకోవటం, కొన్నిసార్లు ఉమ్, గ్రహం కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గురు గ్రహానికి ఒక ఎగ్జంప్షన్, ఒక ఉమ్, నియమం ఉన్నది. వక్రించినా కూడా ఏ ఏ స్థానంలో వక్రించిందో అదే స్థాన ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం. అర్థమైందండి. అంచేత మరి నేను చదువుకున్నది, అంచేత ఇంతకంటే భిన్నంగా ఎవరి దగ్గర ఉంటే ఓకే, నేను ఫాలో అవుతాను. నేను నిత్య విద్యార్థిని. అర్థమైందండి. అది వయసుతో సంబంధం లేదు. వారి యొక్క ప్రావీణ్యతని, వారి విద్యను బట్టి వాళ్ళు ఏం చెప్తే నేను కూడా ఫాలో అవడం సిద్ధం. ఓకే, దాని గురించి వదిలేద్దామండి. ఓకే, కాకపోతే ఉమ్, దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఉద్యోగపరమైన, వృత్తిపరమైన ఏదైనా, ప్రతివాడు ఉద్యోగమో, వృత్తో, వ్యవసాయమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదండి. మరీ పిచ్చోడైతే ఏది చేయలేడు. లేదా కంప్లీట్ గా బెడ్ రిడన్, మంచం మీదే పడుకున్నాడు. వాడికి ఏ అవయవాలు పనిచేయవు, పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడో మధ్యలో వచ్చేయో, వాడు ఏ పని చేయలేడు. వాళ్ళ గురించి వదిలేస్తే మామూలుగా ఉన్నవాడు ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఆ పనిలో అనేక రకాలైనటువంటి ఆటంకం ఖచ్చితంగా ఏర్పడతాయి. దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలుడుగా ఉన్నారు. మిగతా గ్రహాలు కొంత అనుకూలత లేని విషయం ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నది. గురుగ్రహం కొంతవరకు చెప్పుకోవచ్చు. ఉం? అది కూడా మనం చెప్పాలి, కొంతవరకు పాక్షికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తప్పితే, ఒక శుక్రగ్రహం 1.5 గ్రహాల వరకు, ఒకటి పాక్షికంగాను ఒకటి పూర్తిగాను అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అంచేత వీరు మాట్లాడే ప్రతి మాటలోను అది ఫ్రెండ్ దగ్గర కూడా ఒక్కోసారి మనం మామూలుగా ఇద్దరు మాట్లాడితే కోపం వస్తుంటుంది ఒక్కోసారి. అలా విధంగా ఆ మాట విషయంలోనే కాదు, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, ఎవరికైనా హామీలు ఉండే విషయంలోనే కాదు, అప్పు ఇచ్చేటప్పుడే ఇచ్చేటటువంటి ఈ పరిస్థితుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఇవ్వండి. ఒకవేళ అప్పు తీసుకుంటున్నాము అన్నప్పుడు కూడా ఆ మనిషి సరి అయిన వాడా కాదా అని చూసి తీసుకోండి. ఇంకోటి అంటే డబ్బు తీసుకున్నానంటే మన ఇప్పటి వరకు ఉన్నటువంటి విలువంతా పోయినట్టే, డైల్యూట్ అయిపోతుంది. మన చులకనగా చూసే స్వభావం ఉండేవాడు. ఎప్పుడు అడగలేదు కదా, ఈసారి అడిగాడు ఇద్దాము ఏమవుతుంది అని ఆలోచించేవాడైతే పర్వాలా. ఒకసారి నాకు అడిగాడు కాబట్టి ఇంకా నాకు పలసన అయిపోయినట్టే, వాడి దగ్గర నా గౌరవం పోయినట్టే అనుకుని భావించేటటువంటి వాడి దగ్గర అప్పులు కూడా చేయమాకండి. ఎందుకంటే గ్రహస్థితి బాగలేనప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచారమే. వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోండి. దాని ద్వారా మీకు ఒక 80% ఖచ్చితంగా, నిష్ణాతులైన వాడు చెప్తే 80% అవుతుంది. ఇందులోంచి వచ్చినటువంటి నిష్ణాతులు, అదే నిష్ణాతులు అయినటువంటి వాడు గోచారం చెప్తే ఇంకో 10%, 80 ప్లస్ ఇదో 10, 90% సక్సెస్ అవుతుంది. 100కి 100 అవుతుంది అని ఎవరన్నా చెబితే అది అబద్ధము. అది నమ్మక్కర్లేదు. దానికి అక్కర్లేదండి, నమ్మక్కర్లేదండి. ఎందుకంటే మనకు ఒక శ్లోకం కూడా ఉంది, అది ప్రామాణికమైనటువంటి శ్లోకమే. బ్రహ్మదేవుడు తప్పితే ఎవ్వరూ, ఇది ఇలాగే జరుగుతుంది. మనీషిన, కొంతమంది బాగా చదువుకున్నవాడు కొంతవరకు చెప్పగలుగుతాడు, సూచిస్తాడు ఇది ఇలా జరిగే అవకాశం ఉంది అనేసి. అసలు జ్యోతిష్యానికే జ్యోతిషం సూచితం శాస్త్రం, అది సూచిస్తుంది అంతే. అయితే చదువుకున్నవాడు మరింత బాగా సూచించగలడు. అంతేగాని 100కి 100 ఇది ఇంతే, నేను బల్ల బుద్ధి చెప్తాను. బల్లగుద్దితే ఏమవుతుందండి? మన చెయ్యి ఇరిగిపోతుంది. చెక్కకైనా అవుతుందండి? ఏం కాదు. మరి మనం చెప్పిన
ఇలా చెప్పినటువంటి వాటిల్లో ఎన్ని యథార్థాలు అయ్యాయండి? ఒకసారి మనం చూసుకోవాలి. అయితే మంచిదే, మనం కూడా ఫాలో అవ్వచ్చు. అలాంటివి ఏమి అవి కొంతమంది అయితే హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే. మరి నేను చెప్పే మాటలకి హరి అంటే ఎవరండి? విష్ణుమూర్తి. హర అంటే ఎవరు? శివుడు. హరిహరాదులు వచ్చినా కూడా మార్చలేరంట నేను చెప్పిన మాటకి. ఇట్లాంటివన్నీ నేను చెప్పనండి. వాళ్ళు చెప్పారని కూడా నేను చెప్పను. ఎందుకంటే మరి దీన్ని మనకు ప్రసాదించినటువంటి మహాములు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు. కాబట్టి మనం చెప్పొద్దు. నేను చెప్పను. మీరు చెప్తే చెప్పండి. వేరే వాళ్ళు చెప్తే చెప్పనివ్వండి. మరి అది వాళ్ళ పరిజ్ఞానం. వాళ్ళ కానీ నేను మాత్రం చెప్పను. ఎందుకంటే మనకి ఈ శాస్త్రాన్ని అందించిన వాళ్ళే ఆ మాటలు చెప్పలేదు కాబట్టి. శోభం భూయాలు. మీనరాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది. కానీ వక్రగతి కారణంగా నవంబర్ 28 వరకు వ్యయ స్థానంలో సంచారం, తదుపరి మీనరాశిలో సంచారం. ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మీనరాశి వారికి అండి. అలాగే ఈ శని జన్మంలో 2 రోజులు ఉంటారు. అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం పెరిగిపోతుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి కలతర నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేటువంటి అవకాశం ఉంటుంది. శత్రు భయం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు, జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు. ఇకపోతే పంచమ స్థానంలో 12 రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది. అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి 12 రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు, బుద్ధి బలం చూపించగలుగుతారు, మంచి స్నేహాలు చేస్తారు, మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో 5వ స్థానంలో. తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించజాలదు. అక్కడ భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, విద్య విషయంలోను, ఇక్కడ కొంచెం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు. మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతోంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7, 8, 9 స్థానాల్లో 7వ స్థానంలో 2 రోజులు, ఆ 2 రోజులు మాత్రం యోగించడు. కానీ 8లోను 9వ స్థానంలోను అష్టమ, నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి మంచి సుఖంగా ఉండటం, మంచి మాటలు వినగలగటం, ధన లాభం రావటం, కొన్ని చోట్ల సన్మానం, మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది. అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా 4 రోజులు. అక్కడ కూడా మనకి దాన ధర్మాలు, దేవుడి మీద భక్తి, దేవుడి గుడికి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ అవకాశం ఉంటుంది. మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దైవ దర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ, నవమ స్థానాలలో జరుగుతోంది. ఇక్కడ 16 రోజులు, ఇక్కడ 14 రోజులు. ఇక్కడ అష్టమ, నవమ 2 స్థానాలలోనూ కూడా రవి యోగించజాలడు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక ఆ దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాన ధర్మాలు అవి చేస్తే మంచిది. అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది. కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తారు. ఈ 6 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు, అంటే కొంచెం హాయిగా ఉండటము, ధన లాభం రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, ధన విషయాల్లోనూ
సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి. ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు. ఉమ్, ఆ, బుధుడు ఒక్క 6 రోజులు, అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి. ఉమ్, అంచేత మనకి ఏ, 2 గ్రహాలుగా మనం స్వీకరిద్దాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి, మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది. అంచేత అయినా కంగారు పడద్దండి దీని గురించి. ఇది కేవలం గోచార ఫలితమే. జాతకము ప్రధానము. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును. అట్లాగే పరిష్కారాలకి, పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో, తక్కువ ఖర్చులో, వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేని వాడికి 20,000, 30,000, 40,000 ఖర్చు పెట్టడం. మొన్న ఒక ఆయన ఆ, కుజదోషం ఏదో ఉందన్నమాట. ఆ, మొత్తం తమిళనాడులో 6 గుడులు ఏవో ఉన్నాయిటండి అక్కడ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి. ఆ 6 తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నారు. మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి, ఎంత ఖర్చు, భాష ప్రాబ్లం ఉంటుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్, సెలవు దొరకాలి కదండి. అంతంత అంటే మన ఊర్లో ఉన్న ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి. తమిళనాడులో ఉన్న 6 మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు. మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నానండి. నా దృష్టి కాదు, అందరి దేవుళ్ళ దృష్టిలోనూ కూడా ఒకటే. అలాంటి ఈ భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయొద్దండి. ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగు రీతిగా మనం చేసుకోవచ్చు. అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి. చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాత్.